Run the remaining 4 problems. 16. వస్తాను నేను కూడా ఎప్పుడు 8కి వస్తాను. 17%. Okay. 17 చూడమ్మా. Sum of Raju present age, page number 8. Sum of Raju present age and his age after 8 years is 32 years. The ratio of the Raju present age and his father present age is 2:7. How old is father today? Okay. ఇప్పుడు వాడేమన్నాడు? Sum of the Raju present age and his age after 8 years అంతా 32 years. అంటే రాజు ప్రెసెంట్ ఏజ్ అను అతను ఏజ్ ఆఫ్టర్ ఇయర్స్ తర్వాత సమ్ ఎంత ఇచ్చాడు? 32 ఇయర్స్. మళ్ళీ వాడు ఏమి ఇచ్చాడు? రాజు ఏజ్ కను వాళ్ళ ఫాదర్ ఏజ్ కి రిలేషన్ ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు. రాజు అండ్ ఫాదర్ ఏజ్ కి రేషియో ఎంత? 2:7. ఇప్పుడు వాడు ఏం కనుక్కోమంటాడు? హౌ ఓల్డ్ ఈస్ ఫాదర్ టుడే? ఓకే, వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంతో కనుక్కోమంటాడు. ఇప్పుడు రాజు ప్రెసెంట్ ఏజ్ మనం R అనుకుందాం అమ్మా. ఓకే, రాజు ప్రెసెంట్ ఏజ్ R అనుకుందాం. R ప్లస్ మన 8 ఇయర్స్ తర్వాత నేమ్ ఏది? R ప్లస్ 8. ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? 32 ఇయర్స్. And 2R equal to 24 years and R equal ఎంత? 12 years. అంటే రాజు ప్రెసెంట్ ఏజ్ ఎంత వచ్చింది మనకి? 12 ఇయర్స్ వచ్చింది. మరి రాజు ప్రెసెంట్ ఏజ్ కను వాళ్ళ ఫాదర్ ప్రెసెంట్ ఏజ్ రేషియో ఇచ్చాడమ్మా 2:7. ఇప్పుడు ఎవరి ఏజ్ కనుక్కోవాలి మనం? ఫాదర్ ప్రెసెంట్ ఏజ్ కనుక్కోవాలి. ఫాదర్ ప్రెసెంట్ ఏజ్ ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. 7 బై 9. సరే 7 బై రాజు ఏజ్ ఇచ్చాడు కదా 2, అంతే కదా? మనం కనుక్కోవాలి 7 పార్ట్స్, వాడు ఇచ్చింది 2 పార్ట్స్. 7 బై 2 ఇంటూ 1 ఎంత అవుతుంది? 42 ఇయర్స్. ఓకే, టాపిక్ ఎండింగ్ లో ఉన్నారంటే నెక్స్ట్ టాపిక్ వెళ్ళవచ్చు. 42 ఇయర్స్. అంటే మనకి రాజు ఏజ్ ఇచ్చాడంటే 2 పార్ట్స్. మన ఎవరేజ్ కనుక్కోవాలి? ఫాదర్ ఏజ్ కనుక్కోవాలి. ఫాదర్ ఏజ్ ఏమో రేషియో ప్రకారం వస్తుంది ఏంటంటే రాజు ఏజ్ ఏమో 2 పార్ట్స్ అయితే ఫాదర్ ఏజ్ 7 పార్ట్స్. మనం కనుక్కోవాలి 7 కాబట్టి 7 బై 3 ఇంటూ 12. 6 ఇయర్స్ 42 ఇయర్స్. నేను క్లాస్ కాలేదు, మరి కవర్స్ ఆల్ ద బేసిక్స్ కాబట్టి యూజ్ అయితే. నెక్స్ట్ 18. 17 అయిపోయింది కదా, నెక్స్ట్ క్వశ్చన్ 18. ఇప్పుడు సమ్ ఆఫ్ ద కృష్ణ ప్రెసెంట్ ఏజ్ అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ హిస్ ప్రెసెంట్ ఏజ్ ఇస్ 42 ఇయర్స్. అంటే కొంచెం ఫస్ట్ వాడు ఇచ్చిన క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి. కృష్ణ ప్రెసెంట్ ఏజ్ అతను ప్రెసెంట్ ఏజ్ స్క్వేర్ రూట్ సమ్ ఎంత? 42 ఇయర్స్ ఇచ్చాడమ్మా. అంటే కృష్ణ ప్రెసెంట్ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కే అనుకుంటే స్క్వేర్ రూట్ ఏంది? రూట్ కే. ఎన్ని ఇయర్స్ అమ్మా? 42 ఇయర్స్. అంటే కృష్ణ ప్రెసెంట్ ఏజ్ నేను కే అనుకున్నాను. స్క్వేర్ రూట్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ హిస్ ఏజ్ అంటే రూట్ కే కదా. ఈ రెండు సమ్ కలిపి ఎన్ని ఇయర్స్? 42 ఇయర్స్. ఓకే, he got married 6 years back. And 6 years back marriage, page number 8. He got married 6 years back. 6 years back at marriage age. At that time his wife was 5 or 6 as old as he was. ఆ టైం అంట ఇప్పుడు 6 years back. ఆ 6 years back టైంలో వాళ్ళ వైఫ్ వచ్చేసరికి ఏంటంటే అతని ఏజ్లో ఎంత ఉందంట? 5 by 6, అంతే కదా? అయితే వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ హిస్ వైఫ్? ఇదంతా బాగానే ఉంది కానీ వైఫ్ ప్రెసెంట్ ఏజ్ ఎంతో కనుక్కోమన్నాడు. ఓకే, ఇప్పుడు మనకి కృష్ణ ప్రెసెంట్ ఏజ్ కనుక్కుంటేనే కృష్ణ ప్రెసెంట్ ఏజ్ కే అనుకున్నామా. కే ప్లస్ రూట్ కే ఇక్కడ ఎంత ఇచ్చాడు మీకు? 42 ఇయర్స్ ఇచ్చాడు. అర్థంగా? ఇప్పుడు కృష్ణ ప్రెసెంట్ ఏజ్ కనుక్కుంటేనే 6 years బ్యాక్ అతని ఏజ్ ఎంతో తెలిసిద్ది, అప్పుడు వాళ్ళ వైఫ్ ఏజ్ తెలిసిద్ది. ఇది అప్పుడు 6 years బ్యాక్, దాన్ని ప్లస్ 6 చేస్తే వాళ్ళ వైఫ్ ప్రెసెంట్ ఏజ్ మనకు తెలిసిద్ది అనమాట. అదన్నా గుడ్. ఇప్పుడు కే ప్లస్ రూట్ కే ఈక్వల్ 42 అనమాట. నేను సాల్వ్ చేద్దామా? అక్కడ సాల్వ్ చేయబాకండి. ఓకే, 42కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్కేల్, 42కి దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ స్కేల్ 42 కన్నా లెస్ అవ్వాలి. ఎవరు? 36. 36 రూట్ 36 ఎంత? 6. 36 ప్లస్ 6 42 అవుతుంది కదా. అంటే మీరు ఎలా వేస్తారంటే 42కి లెస్ అవ్వాలి, 42కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్కేల్ ఎవరున్నారు? 36 ఏగా 6 స్క్వేర్ కదా. ఓకే, అయితే మనకి అప్పుడు కృష్ణ ప్రెసెంట్ ఏజ్ ఎంత ఉండొచ్చు? 36. ఇది కృష్ణ ప్రెసెంట్ ఏజ్. మరి కృష్ణ ఏజ్ 6 years బ్యాక్ ఎంత? 36 మైనస్ 6 30. అప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చేసరికి 6 years బ్యాక్ కృష్ణ ఏజ్ లో ఎన్నో పార్ట్ ఉంది? 5 by 6. అప్పుడు కృష్ణ ఏజ్ ఎంత? 30 అంతేనా? అంటే మనకి 6 5 25 అంతే కదా.
వాళ్ళ వైఫ్ ఏజ్ 6 years బ్యాక్ ఎంత 25. మరి వాళ్ళ వైఫ్ ప్రెసెంట్ ఏజ్ ఏమైందండి 25 + 6 31 years. ఇంతనా జస్ట్ రమ్మా చిన్న వస్తున్నాం. నెక్స్ట్ 19% అమ్మా అయిపోయిందా? డోంట్ డిస్కవర్ 18 అండ్ కమ్ టు ద 19%. సుజాత ఈజ్ 30 years యంగర్ దెన్ హర్ ఫాదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. సుజాత వాళ్ళ ఫాదర్ ఏజ్ కంటే ఎన్ని ఇయర్స్ యంగర్ అంట 30 years యంగర్ అంట. ఓకే. The product of their ages after 10 years will be 600 years more than the product of their present ages. అంటే 10 years తర్వాత వీళ్ళిద్దరు ఏజ్ ప్రోడక్ట్ అనేది ప్రెసెంట్ ఏజ్ ప్రోడక్ట్కి ఎంత ఎక్కువ అంట 600 years. ఓకే. అయితే వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద సుజాత టుడే? సుజాత ప్రెసెంట్ ఏజ్ కలుపుకోమంటాడు. ఓకే. సో ఇది కొంచెం స్టెప్స్ కొంచెం ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు సుజాత ప్రెసెంట్ ఏజ్ మీకు తెలుసా? తెలియదు. వాళ్ళ ఆమె పేరులో ఫస్ట్ లెటర్ తీసుకోండి. లెట్స్ టేక్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సుజాత ఎస్. వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎఫ్ తీసుకోండి. అవునా? ఇప్పుడు ఫస్ట్ రిలేషన్ ప్రకారం వాళ్ళ ఫాదర్ ఏజ్ సుజాత ఏజ్ కంటే ఎంత ఎక్కువ అండి 30 years. ఇది ఇచ్చాడు. వచ్చే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ తీసుకుందాం. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏమన్నాడు 10 years తర్వాత ఆఫ్టర్ 10 years అంటే సుజాత ఏజ్ ఫాదర్ ఏజ్ ఏమైతే F+10, సుజాత ఏజ్ ఏమైతే S+10 అంతే కదా. వాళ్ళ ప్రెసెంట్ ఏజ్ ఎఫ్ ఎస్ అనుకుంటే 10 years తర్వాత ఫాదర్ ఏజ్ ఏమో F+10, సుజాత ఏజ్ ఏమో S+10. వీళ్ళ ఏజ్ ప్రోడక్ట్ అనేది ప్రెసెంట్ ఏజ్ ప్రోడక్ట్కి ఎంత ఎక్కువ అంట 600 ఎక్కువ అంట అంతే కదా. అదొకటి ఇచ్చాడు. ఇప్పుడు మిమ్మల్ని ఏం కలుపుకోమంటాడు? ఎస్ కలుపుకోమంటాడు. అంటే సుజాత ప్రెసెంట్ ఏజ్ కలుపుకోమంటాడు. దీన్ని ఈ ఎక్స్ప్రెషన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఎఫ్ఎస్ 10F + 10S 100 - FS = 600. ఓకే. అండ్ 10F 10S = 400. F+S = 50. సో F+S = 50 అయితే F - S = 32. ఇంకా మరి మన ఎస్ కలుపుకుందాం కూడా మైనస్ చేద్దాం. ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. అప్పుడు 2S = ఎంత అవుతుంది 20. S = ఎంత అమ్మా 10 years. ఓకేనా? ఇంకా మామూలుగా రేటు వేరే ఆల్టర్నేటివ్ లేదు. And 20th question రన్నమ్మ. రమేష్ ఈజ్ 4 years older than మహేష్. అంటే రమేష్ వచ్చేసరికి ఏంటంటే మహేష్ ఏజ్కి ఎన్ని ఇయర్స్ ఓల్డర్ అంట 4 years. అంటే రమేష్ అండ్ మహేష్ ఏజ్ డిఫరెన్స్ అంతా 4 years ఉన్నట్టే కదా. గుడ్. ప్రోడక్ట్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్టర్ 6 years విల్ బి సేమ్ యాజ్ 90. నెక్స్ట్ 20 చూడండి. ఇప్పుడు రమేష్ ఏజ్ మహేష్ ఏజ్ కన్నా ఎన్ని ఇయర్స్ ఓల్డర్ అంటే రమేష్ మైనస్ మహేష్ ఎంత 4 years. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్టర్ 6 years విల్ బి 20 times ద ఏజెస్ ఆఫ్ రమేష్ ఎట్ ద టైం. అంటే 6 years తర్వాత వాళ్ళ ఏజ్ ప్రోడక్ట్ అనేది ఎలా ఉందంట రమేష్ ఏజ్ కి 20 times. అప్పుడు రమేష్ ఏజ్ కి 20 times ఉందంట. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రెసెంట్ ఏజ్ 6 అనుకున్నాం కాబట్టి 6 years తర్వాత అంటే రమేష్ ఏజ్ ఏమో R+6 అయింది, మహేష్ ఏజ్ ఏమో M+6 అయింది. 20 times of రమేష్ ఏజ్ at that time. రమేష్ ఏజ్ ఎంత ఆ టైంలో R+6 అంతేనా. R+6 క్యాన్సిల్ అండ్ M+6 = 20 అయితే M = ఎంత అండి 14 years. అంటే మహేష్ ఏజ్ ఎంత 14 years. ఇప్పుడు మిమ్మల్ని ఏం కలుపుకోమన్నాడు వాట్ ఆర్ ద ప్రెసెంట్ ఏజ్ కలుపుకోమన్నాడు. మరి మహేష్ ప్రెసెంట్ ఏజ్ ఎంత 14 అయితే రమేష్ ప్రెసెంట్ ఏజ్ ఎంతమ్మా 14 + 4 18 years. అంటే 4 years ఓల్డర్ కదా. అండర్స్టూడ్. మొదలైనా లాస్ట్ క్వశ్చన్ రండి, కొంచెం జాగ్రత్తగా అండి.
అయిపోయిందా క్వశ్చన్ ఇది? నెక్స్ట్ 21st క్వశ్చన్ చూడండి. 21st. A man said to his son, ఓకే ఏమన్నాడు? I am 8 times as old as you are when I was as old as you are. మీనింగ్ అర్థం క్వశ్చన్ అర్థమైంది. ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజ్ ఇస్ 75 years. ఓకే అలా ప్రెజెంట్ ఏజ్ కనుక్కున్నాడు. వాళ్ళ సమ్ ఆఫ్ ద ఏజ్ ఎంత? 75 years. ఇప్పుడు వాడు ఏమంటాడంటే ఐ ఆమ్ 8 times as old as you are when I was as old as you are. ఏమర్థం చేసుకున్నారు మా ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ మీడియం చిన్న గురించి చెప్పండి ఏమర్థం చేస్తున్నారు? ఐ ఆమ్ 8 times అన్నాడు. యాజ్ ఓల్డ్ యాజ్ యు ఆర్ వెన్ ఐ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ యు ఆర్ వెన్ ఐ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ యు ఆర్. అప్పుడు నా వయసుకి ఈ వయసు 8 రెట్లు ఉంది. అది అబ్బాయి చెప్పేది కరెక్ట్. ఓకే వాళ్ళ ఫాదర్ ఏమంటారంటే తెలుగులో చెప్పండి. ఫాదర్ అమ్మా ఏ మ్యాన్ సెట్టింగ్ సన్. అదే మ్యాన్ మ్యాన్ సంతాన్ ఫాదరే కదా. ఓకే ఓకే దీని మీనింగ్ ఏంటంటే నేను నీ ఏజ్లో ఉన్నప్పుడు నీ ఏజ్ ఎంతో ఆ ఏజ్కి నా ప్రజెంట్ ఏజ్ 8 times. I am 8 times as old as you are when I was as old as you are. అంటే when I was as old as you are అంటే నేను నీ ఏజ్లో ఉన్నప్పుడు నీ ఏజ్ ఎంతో ఆ ఏజ్కి నా ప్రజెంట్ ఏజ్ 8 times. ఫాదర్ ఏమంటారు సంతో? నేను నీ ఏజ్లో ఉన్నప్పుడు నీ ఏజ్ ఎంతో ఆ ఏజ్కి నా ప్రజెంట్ ఏజ్ 8 times. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సమ్ ఆఫ్ ద ఏజ్ ఏమో 75 years ఇచ్చాడు కదా. ఓకే మనం 48 to 27 రెండు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అంటే వాడు ఇచ్చాడు కాబట్టి ఆన్సర్స్ అయ్యే మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి. ఫాదర్ ప్రజెంట్ ఏజ్ 48 అనుకోండి, సన్ ప్రజెంట్ ఏజ్ 27 years అనుకోండి. ఇప్పుడు ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి? ఫాదరు సన్ ఏజ్ అవ్వాలి. సన్ ఏజ్లో ఉండాలంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి? ఈ రెండు డిఫరెన్స్ అంతా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి. అంతేదమ్మా 48 27 అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి? 21 years బ్యాకే కదా. అంతే కదా. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి? 21 years బ్యాక్ వెళ్ళాలి. అంతే కదా. మరి ఆ 21 years బ్యాక్ అని మీకు ఎలా తెలుసు? 48కి 27కి డిఫరెన్స్ ఎంత? 21 years కదా. మరి 21 years బ్యాక్ వెళ్తే అప్పుడు సన్ ఏజ్ ఎంత? 27. మరి అప్పుడు అప్పుడు ఫాదర్ ఏజ్ ఎంత? 27. సన్ ఏజ్ ఏమైంది? 6 years. అంతే కదా. మరి ప్రాబ్లం 21 years బ్యాక్ వెళ్ళి చేస్తే ఫాదర్ ఏజ్ ఏమైంది? 27. సన్ ఏజ్ ఏమైంది? 6. మరి ఇప్పుడు ఫాదర్ ప్రెజెంట్ ఏజ్ ఎంత? 40. అప్పుడు సన్ ఏజ్ ఎంత? 6. 8 times ఉందా లేదా? అప్పటి సన్ ఏజ్కి ఫాదర్ ప్రెజెంట్ ఏజ్ 8 times ఉందా లేదా? ఉంది కదా. అది ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే అంటే మనకి సమ్ ఆఫ్ ద 75 అన్నాడు కాబట్టి నేను ఆ వాల్యూస్ తీసుకొని మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇప్పుడు ఫాదర్ ప్రెజెంట్ ఏజ్ 48 అనుకుంటే సన్ ప్రెజెంట్ ఏజ్ 77. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉందో అన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి. 48కి 27కి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్? 21. 21 years బ్యాక్ వెళ్తే ఫాదర్ ఏజ్ ఏమైంది? 27. సన్ ఏజ్ ఏమైంది? 6. అప్పుడు సన్ ఏజ్కి ఇప్పుడు ఫాదర్ ప్రెజెంట్ ఏజ్ ఎన్ని టైమ్స్ అండి? 8 times. ఇది మనం వాల్యూ పరంగా ఎన్నో పైసలు తొందరగా వస్తున్నాం. ఇప్పుడు మనం చేసే విధానం ఎలా అంటే ఫాదర్ ప్రెజెంట్ ఏజ్ F అనుకోండి, సన్ ప్రెజెంట్ ఏజ్ S అనుకోండి. అంతే కదా మనం చేసే విధానం. ఇప్పుడు ఫాదర్ ఏజ్ సన్ ఏజ్కి వెళ్ళాలంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలమ్మా? ఏ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి? 21 అనడానికి అవును ఇందాక వాల్యూస్ అబ్బాయి ఇందాక వాల్యూస్ కాబట్టి 21 years బ్యాక్ అంటాం. ఇప్పుడు FS తీసుకుంటాం. మీరు 21 అని ఎలా అంటారు? వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉందో అన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి. అంటే F minus S ఇయర్స్ బ్యాక్ వెళ్ళి మనం ప్రాబ్లం చేయాలి. అప్పుడు సన్ ఏజ్ ఎంత? అన్ని ఇయర్స్ బ్యాకే కదా. సన్ ప్రెజెంట్ ఏజ్ S అయితే F minus S ఇయర్స్ బ్యాక్ వెళ్తే మరి సన్ ఏజ్ అదే ఇది కదా. మరి అప్పటి సన్ ఏజ్కి ఇప్పుడు ఫాదర్ ప్రెజెంట్ ఏజ్ ఎంత? 8 years.
అంటే ప్రాబ్లం ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలంటే వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉందో అన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి. అప్పుడు సన్ ఏజ్ ఏమైంది, సన్ ప్రెసెంట్ ఏజ్ నుంచి F మైనస్ S మైనస్ చేయండి. అప్పుడు సన్ ఏజ్కి ప్రెసెంట్ ఫాదర్ ఏజ్ ఎన్ని టైమ్స్, 8 టైమ్స్. 2s minus f equal to 16s minus 8f and 9f equal to 16s. మరి వాళ్ళ ఏజ్ రేషియో కనుక్కున్నాం. f/s ఏమైందమ్మా 16:9. f/s ఎంత 16:9. అంటే ఫాదర్ ప్రెజెంట్ ఏమో 16 parts అయితే సన్ ప్రెజెంట్ ఏమో 9 parts. ఇప్పుడు వాళ్ళ ఇండివిజువల్ ఏజ్ కనుక్కున్నాం. 16/25 into 75 ఫాదర్ ప్రెజెంట్ ఏజ్ 25 3s ఎంత 40. సన్ ప్రెజెంట్ ఏమో 9/25 into 75 25 3 ఎన్ని ఇయర్స్ అండి 27 years. సో ఇదంతా చేయకుండా మీరు కింద ఆప్షన్స్ ప్రకారం ఎలా వెరిఫై చేయొచ్చు అంటే కింద మనకి ఆప్షన్స్ ఇస్తాడు కంపల్సరీగా. ఓకే, సమ్ 47/28 అలాగే 48/27 49/26 అన్ని సమ్ 75 అంటే ఇస్తాడు. 48/26 లేదా ఫోర్త్ ఆప్షన్ 50/25 అలా ఇస్తాడు. అంటే ఇప్పుడు కంపల్సరీ ఫాదర్ ఏజ్ అనేది సన్ ఏజ్కి 8 టైమ్స్ అన్నాడు కదా, కంపల్సరీ ఫాదర్ ఏజ్ అనేది 8 మల్టిపుల్ అవ్వాలి కదా. 8 మల్టిపుల్ 8 మల్టిపుల్ అవ్వాలి, మన సమ్ 75 అవ్వాలి అంతే కదా. ఎలా చేయొచ్చు అంటే ఫాదర్ ఏజ్ అనేది 8 మల్టిపుల్ అవ్వాలి, వాళ్ళిద్దరు సమ్ ఆఫ్ ది ఏజ్ 75 అవ్వాలి. అలా సాటిస్ఫై చేసి ఒకే ఒకటి ఏంటి 48 8 మల్టిపుల్ కదా, 8 తో డివైడ్ అవుతుంది కదా, సమ్ 75 అవుతుంది కదా. మీద ఏ అవ్వట్లేదు చూడండి, అలా వెరిఫై చేయొచ్చు ఈజీగా. ఆప్షన్స్ అలా ఇచ్చినప్పుడు ఓకే కంపల్సరీ ఇస్తాడు. మనం ఎప్పుడైతే ప్రాబ్లం చేసేది లెంది అన్నప్పుడు ఏంటంటే ఆన్సర్ టు క్వశ్చన్ వెరిఫికేషన్ సబ్స్టిట్యూషన్ ఇవన్నీ అప్లై చేసుకోవాలి చాలా ఇది ఫర్దర్ నేను చూద్దాను ఎలా. ఓకే ఆన్సర్ వెరిఫికేషన్ ఆ సింపుల్ చేయొచ్చు. కింద ఐడి ఏది ఆ టాపిక్ లోనా 30 చూడమ్మా. Ten years ago, the ratio between the ages of Mohan and Suman was 3:5. 10 years hence, it will be 7:9. What is the present age of Mohan? అమ్మా ఇప్పుడు 10 years బ్యాక్ 13 చూడండి ప్రాక్టీస్. 10 years బ్యాక్ మోహన్ అండ్ సుమన్ ఏజ్ రేషియో ఎంత 3:5. 10 years బ్యాక్. 10 years తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో ఎంత 7:9. ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉంది రెండింటికి రేషియోకి 20 years. ఇదేమో 10 years బ్యాక్, ఆఫ్టర్ 10 years అంటే ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నట్టు 20 years. అంటే ఈ రెండు రేషియోస్ మధ్య 20 years గ్యాప్ ఉన్నట్టు. ఇంకా లాస్ట్ ప్రాబ్లం ఇప్పుడు ఎవరు ప్రెజెంట్ ఏజ్ కనుక్కోమంటాడు. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మోహన్. మరి మోహన్ ప్రెజెంట్ ఏజ్ కనుక్కోవాలి. మరి ప్రెజెంట్ ఏజ్ రేషియో ఏది లేదు. మనం ఏం చేద్దాం అంటే మోహన్ ఏజ్ 10 years బ్యాక్ కనుక్కుందాం, దాన్ని ప్లస్ 10 చేద్దాం. మోహన్ 10 years బ్యాక్ అంటే ఒకసారి ఏంటంటే ఇది ఫస్ట్ వాల్యూ 20 అంతేనా. అలాగే ఎలా మరి 3 అంతే కదా. మోహన్ ఏజ్ 3. థర్డ్ వాల్యూ ఎలా వచ్చింది, రెండు మధ్య డిఫరెన్స్ ఇంటూ 2 దేంతో డివైడ్ చేస్తాం క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్. 3 9s and 7 5 డిఫరెన్స్ అంతా 8 లేదా. ఓకే క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్ అన్నమాట. అండ్ 2 4s and 4 5s ఎంతండి. ఇదేమో 15 years, మోహన్ ఏజ్ 10 years బ్యాక్. 10 years బ్యాక్ 15 years అంటే మోహన్ ప్రెసెంట్ ఏజ్ ఏమైందండి 25 years. ప్లస్ 10 25 years. ఓకే 10 ప్లస్ 10 what is it?